దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. కీర్తన గ్రంథము 118:24 వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదినము దేవుడు ఏర్పాటు చేసిన దినమే. ప్రతిదినము దేవుని యందు మనం సంతోషించాలి, ఉత్సహించాలి. ఓకేనా? అందరం కూడా ఏర్పాటు అంటే మనం ఆయన ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి మనకు ఒక నూతన దినం దేవాదేవుడు దయచేశాడు కాబట్టి ఆ ఏర్పాటు దినం దేవుని యందు సంతోషించాలి, దేవుని యందు ఆనందించాలి, మనం దేవుని సమాధాన పరచబడాలి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి. దేవుని యొక్క ఆజ్ఞ కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తే మనం సంతోషిస్తాం, ఆనందిస్తామని ప్రభు వాక్యం బోధిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభు ప్రతి దినము కూడా దేవుని బట్టి సంతోషించాలి. మన శక్తి చేత, మన బలం చేత ఒక దినము వెళ్ళాం. మన దేవుని శక్తి చేత, దేవుని బలం చేత ఏదైనా చేయగలం. కాబట్టి ఈ దినాన్న మనం ఆ ఏర్పాటు దినం అంటే నేను మరొక నూతన దినం దయచేశాడు కాబట్టి దేవుడు, మనం దానిని సంతోషించి ఎంతోమంది ఈ దినం చూడలేని ఉన్నారు. కానీ మనకి ఇచ్చాడంటే దేవుని కృప మన మీద. ఆయన కనుదృష్టి ఉంది, ఆయన కనికరం ఉంది. కాబట్టి ఆయన కనికరం గలవాడు, కృప గలవాడు. కాబట్టి మనకు మరొక నూతన దయచేసి ఎంతోమంది నిద్రలో వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్ళి ఇంటికి రాకుండా పోతున్నారు. కానీ మనల్ని దేవుని కాపుదల మనం ఉంది కాబట్టి ఆయన కాపుదలను బట్టి మనం ఆయన సంతోషించాలి. ఆ ఏర్పాటు దేవుని మహిమకరంగా జీవించే కృప దేవుడు దయచేయను గాక. మనం ఇదన్నా ఆయనను సంతోషిద్దాం, ఆయనను ఆనందిద్దాం, ఆయనను గణపరుద్దాం. అటువంటి కృపాధన్యత మనందరికీ దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడు నిన్ను కుటుంబాన్ని సంతోషం నింపే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయం మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండ పరిశుద్ధ కృపగల తండ్రికి వందనాలు. మరొక నూతన దినం దయచేసావు. ఈ దినమంతా మేము చేస్తే మా చేతులు మమ్మల్ని దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగుంచి వెళ్ళే ప్రతిఫలం జయాన్ని, విజయాన్ని తెచ్చండి. ఎక్కడికి వెళ్ళినా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది తెచ్చండి. బలహీనంగా వెళ్ళి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను పెట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థలు విడుదల దయచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి ప్రభావ ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మీ కృపలో భద్రపరిచి దాచి కాచి కాపాడండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.